స్టార్టింగ్లో అంటే మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన 1.5 year అనుకుంటా మాకు ప్రమోషన్ స్టార్ట్ అయిన ప్రమోషన్ ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా గుర్తుంది. ఇక్కడ సాహెబ్నగర్ కళాన్ ఉంది కదా, అకాడమిక్ హైట్ స్కూల్ బ్యాక్ సైడ్ దాని పక్కన అనుకుంటా ఒక చిన్న ఇల్లు, 150 square yards ఇల్లు. అడిగి నాకు ఎంత తీసుకుంటారంటే, సార్ మీ ఇష్టం సార్ అన్న 500 ఇచ్చిండు. అప్పుడు నాకు 4,000 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు. నిజంగా ఆ రోజు 500 తీసుకుంటే కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే, ఎందుకంటే నేను రకరకాల జాబులు చేసాను. నేను అంతెందుకు కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మితే కూడా డే అంతా కష్టపడితే 1,000 రూపాయలు కూడా రావు, 500 వచ్చిన రోజులు కూడా లేవు. అలాంటిది అంటే మనకు ఐడియా వచ్చి ఐడియాని ఫాలో అయ్యి 500 ఈజీగా ఒక గంటన్నర కష్టపడితే 500 వస్తున్నాయంటే ఎంత సాటిస్ఫై అవుతుంటేమో అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుండే అప్పుడు. ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది దేవుడి దయ వల్ల, సబ్స్క్రైబర్స్ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. అది పోనిచ్చుకోవద్దనే ఎంతో కష్టపడుతున్నాము. ఇప్పుడు చూడండి, దాదాపు 10:30కి స్టార్ట్ చేసిన వీడియో. స్టార్టింగ్లో ఒకసారి ఇల్లంతా వెళ్ళి చూసినాం ఓనర్తో, మొత్తం ఆయన ఏం చెప్పిండో మొత్తం ఫీడింగ్ అంతా విన్నాము. తర్వాత మేము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక గంట మాకు ఎట్లా వేయాలని టైం తీసుకుంటాం. తర్వాత చేయనికి ఒక మిస్టేక్ లేకుండా, మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాము. డ్రోన్ షాట్లకు ఒక అర్ధగంట, తర్వాత ఫోన్ షాట్లకు ఒక అర్ధగంట, ఇంత టైం కేటాయిస్తున్నాము. ఎందుకంటే ఆ గుడ్నెస్ అనేది, ఆ గుడ్ విల్ అనేది పోవద్దనే ఎంతో కష్టపడుతున్నాము. ఆ రోజు 500కి ఎంత కష్టపడ్డామో ఈరోజు దానికంటే డబల్ కష్టపడుతున్నాను నేను మా నాన్న. అసలు ఆ గుడ్ విల్ పోనిచ్చుకోవద్దు, కస్టమర్కి 100% రిజల్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. అది కూడా మీ సపోర్ట్ ఉందని ఇంత కష్టపడుతున్నాము. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. దయచేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.